కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన చేశామని చెప్పారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా లాంటి ప్రజలకు మెయిన్గా రైతులకి బెనిఫిట్ ఇచ్చేటువంటి పథకాలు కేటీఆర్ చాలా స్పష్టంగా వివరిస్తూ కేసీఆర్ హయాంలో చాలా అద్భుతంగా చేశామని, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రమే భ్రష్టు పట్టిపోయిందని, లాస్ట్ 20 years అంటే 20 ఏళ్ల క్రితం ఎలా తెలంగాణ ఉండేనో ఆ విధంగా తయారైందని, ఇటు కరెంట్ కానీ ఇతర పథకాలు కానీ పబ్లిక్కి బెనిఫిట్స్ కానీ పబ్లిక్కి మంచి పరిపాలన కానీ అన్నీ మిస్ అయ్యాయని చెప్పి స్పష్టంగా కేటీఆర్ తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈ స్పందనకి ముఖ్యంగా కోడంగల్లో ఒక్క రైతు కూడా రుణమాఫీ అయిందని చెప్తే కేటీఆర్ ఏదైతే రాజీనామా చేస్తా అనేటువంటి ఏదైతే సవాల్ చేశారో ఆ సవాల్కి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూద్దాం.